హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. మనము మన ఎస్ఆర్కే ఎకానమీని నూతనంగా ప్రారంభించాము. మన ఎస్ఆర్కే ఎకానమీ ద్వారా ఫ్రీ ఎకానమీ క్లాసెస్ మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది మన యొక్క ఎస్ఆర్కే ఎకానమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఓకే, మరి ఏం సిలబస్ ఉంటుంది మన ఎకానమీలో, ఎవరికి ఉపయోగపడుతుంది అని మనం పరిశీలిస్తే, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి అభ్యర్థులకు గ్రూప్ 1 స్టాండర్డ్లో అంటే ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా, తర్వాత మేము చూద్దాం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే ఇతర ఎగ్జామ్స్ ఏమున్నా, అది జేఎల్డిఎల్ కావచ్చు, డిఎస్ఏ అభ్యర్థులకు కావచ్చు, వాళ్ళ పరిధికి అనుగుణంగా వచ్చే మార్కులకు అనుగుణంగా ఈ జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతుంది. మరి అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను గత 12 సంవత్సరాలుగా వివిధ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లలో చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం నేను ప్రభుత్వ ఉద్యోగి అంటే గ్రూప్ 2 ఆఫీసర్గా, మరి అలాగే నా యొక్క విధులు నిర్వర్తిస్తూ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉన్న సమయంలో నేను విద్యార్థులకు ఉచితంగా క్లాసెస్ అందించాలనే ఉద్దేశంతో మన యొక్క యూట్యూబ్ ఛానల్ను అందించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ప్రతి పేద విద్యార్థికి నా ఎకానమీ క్లాసెస్ అందాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం మనం ఏ విధంగా మన క్లాసెస్ చెప్పుకుంటాము అనేది ఒకసారి ఒక బ్లూ ప్రింట్ లాగా చూద్దామండి. మరి ఇక్కడ యాక్చువల్గా ఎకానమీ పరిధి చూస్తే గ్రూప్ 1 వారికి ఒక సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 వారికి ఒక సిలబస్ ఉంటుంది, గ్రూప్ 3 వారికి ఒక సిలబస్ ఉంటుంది. అది ఏపీఎస్సి చూస్తే ఒక సిలబస్ ఉంటుంది, టీఎస్పీఎస్సి వారికి ఒక సిలబస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సిలబస్ను మొత్తం కూడా చేంజ్ చేస్తాడు. అంటే నేనేం చేశానంటే టోటల్గా నేను చెప్పే సిలబస్ ఇండియన్ ఎకానమీలో ఎలా ఉంటుంది, స్టేట్ ఎకానమీలో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ ఇలా 2 పార్ట్స్ తీసుకుంటే, ఇండియన్ ఎకానమీలో ఉన్న పరిధి స్టేట్ ఎకానమీ. స్టేట్ ఎకానమీ అన్నప్పుడు ఏపీ వారికి ఏపీ ఎకానమీ ఉంటుంది, టీఎస్పీఎస్సి అభ్యర్థులు అయితే టీఎస్ ఎకానమీ ఉంటుంది. ఇలా మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఇండియన్ ఎకానమీ గురించి మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అంతా టోటల్ బేసిక్స్ వస్తే స్టేట్ ఎకానమీ చాలా సింపుల్ అండి. మరి ఇండియన్ ఎకానమీలో అతి ముఖ్యమైన పార్ట్, అసలు టోటల్గా మనకున్న సిలబస్ దాని యొక్క నేచర్ ఏంటి అనేది పరిశీలన చేస్తే, ఫస్ట్ ఇలా మన సౌలభ్యం కోసము ఈ విధంగా విభజించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు 1 అనుకోండి, 2 అనుకోండి, సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. దానికి అనుగుణంగా మనము ఈ క్లాసెస్ చూసుకుంటే సరిపోతుంది. రైట్, చూద్దాం. మరి మనకు ఫస్ట్ నేను విభజించిన ప్రకారం ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం, జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ చూస్తే యాక్చువల్గా ఎకానమీ పార్ట్లోనే అతి ఇంపార్టెంట్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ మనకు అర్థమైతే ఎకానమీ చాలా సులువు అండి. నేషనల్ ఇన్కమ్ అర్థం కావాలి. మరి నేషనల్ ఇన్కమ్ అర్థమైతే ఎకానమీ మొత్తం సులువు అని చెప్తున్నాను. మీలో అంతా కూడా బేసిక్స్ తెలుసుకొని, అంటే యాక్చువల్గా కాన్సెప్ట్స్ నేర్చుకొని కరెంట్ ఎకానమీ నేర్చుకుంటే, ఆ కరెంట్ ఎకానమీలో మనకున్న ఎకనామిక్ సర్వీసెస్ కానీ, బడ్జెట్ కానీ, అలాగే వివిధ రిపోర్ట్స్ కానీ, వివిధ రిపోర్ట్స్ అన్ని కూడా అప్డేటెడ్ రిపోర్ట్స్ కానీ, వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ మనం ముందుకెళ్తే ఎకానమీలో సక్సెస్ సాధిస్తాం. చూద్దాం. మరి ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం అండి, జాతీయ ఆదాయం అంటున్నాము. ఈ జాతీయ ఆదాయంలో మరి జాతీయ ఆదాయ భావనలు అంటే జీడిపి కానీ, ఓకేనా, ఆ తర్వాత జిఎన్పి కానీ, నెక్స్ట్ ఎన్డిపి కానీ, ఎన్ఎన్పి కానీ, ఇలా మనము వాటిల్లో మళ్ళీ 2 పార్ట్స్ చూస్తుంటాము. అలాగే ప్రైవేట్ ఇన్కమ్ కానీ, ఇలా ఇన్కమ్ కి సంబంధించిన పద్ధతులు కానీ, అలాగే ఇందులో మెథడ్స్ ఇవి 3 మెథడ్స్ ఉంటాయి కదా, ఆ 3 మెథడ్స్ కానీ, ఇది మనకి నెంబర్ 1 మనం పరిశీలిస్తే ప్రొడక్షన్ మెథడ్ కావచ్చు, ఇన్కమ్ మెథడ్ కావచ్చు, ఎక్స్పెండిచర్ మెథడ్ కావచ్చు. ఈ మెథడ్లలో నేషనల్ ఇన్కమ్ ను ఎలా లెక్కిస్తామని, నేషనల్ ఇన్కమ్ ను మొదటిసారిగా ఎవరు లెక్కించారని, నేషనల్ ఇన్కమ్ ను ప్రస్తుతము ఎన్ఎస్ఓ వారు ఏ విధంగా లెక్కిస్తున్నారని, ప్రెసెంట్ బేస్ ఏంటని, ఇలా మనం చూస్తూ ఎకనామిక్ సర్వేను అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకి 23-24 ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, అంటే 2023-24 ఎకనామిక్ సర్వేను మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారండి? రేపు జనవరి 31వ తారీఖు మనకి ఎకనామిక్ సర్వే జనవరి 31, 2024లో రాబోతుంది.
మనం ఆ అప్డేట్ మీకు అందిస్తూ నేను క్లాసెస్ అందిస్తానండి. కంపల్సరీ ఈ యొక్క అప్డేట్స్ మొత్తం, ఎకానమీలో ఉన్న అప్డేట్స్ మొత్తం కూడా మీకు అందిస్తూ క్లాసెస్ అందిస్తాను. కంపల్సరీ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. వివిధ రిపోర్ట్స్ కూడా, ఆ రిపోర్ట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా మీకు అందిస్తాను. మరి అలాగే నెక్స్ట్ మనకి ఇందులో సిలబస్ లో చూస్తే పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అండి, అంటే పేదరికము నిరుద్యోగము. పేదరికంలో మనం పావర్టీలో చూస్తే పావర్టీలో ఉన్న మెథడ్స్ ఇంపార్టెంట్. ఆ మెథడ్స్ లో మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రెసెంట్ లెక్కిస్తున్నారు, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రపంచ ఆకలి సూచి, అంటే ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ లో కూడా నిరుద్యోగితలో రకాలేంటి, నిరుద్యోగితకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న రిపోర్ట్లు ఏంటి, ఓకేనా, ఎన్ఎస్ఓ వారు అసలు రిపోర్ట్ అందిస్తున్నారా లేదా, పీరియాడికల్ సర్వే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాసులలో చూస్తాం. తర్వాత మనకి మనం నెక్స్ట్ తీసుకున్న టాపిక్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండి. గ్రోత్ డెవలప్మెంట్ లో అంటే వృద్ధి అభివృద్ధి భావనలేంటి, వృద్ధి అభివృద్ధి గురించి తెలియజేసిన ఆర్థికవేత్తలు ఎవరు, అలాగే వృద్ధి అభివృద్ధికి సంబంధించి అతి ముఖ్యమైన సూచికలు, అంటే ఈ సూచికలు ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హెచ్డిఐ ఉంది, అంటే ఇలా మనకు పిక్యూఎల్ఐ ఉంది. ఈ విధంగా మనకు ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇండికేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మరొక అంశము సోషల్ డెవలప్మెంట్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, అంటే ఇక్కడ సామాజిక అభివృద్ధి ఎలా ఉంది, ప్రాంతీయ అసమానతలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి, అంటే పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఇటీవల కాలంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి మనకు ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం చదవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, అలాగే మరొకటి 6th మనం విభజించింది మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి ఇలా తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ గురించి మాట్లాడదాం. మానిటరీ పాలసీ గురించి మాట్లాడాలనుకుంటే మనీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, అంటే ద్రవ్యము, బ్యాంకింగ్ రంగం ఎలా ఉంది, ద్రవ్యోల్బణం ఎలా ఉంది, ఇన్సూరెన్స్ రంగం ఎలా ఉంది, ఇతర సంస్థలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తామండి. అలాగే మానిటరీ పాలసీలో ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ మానిటరీ పాలసీని కంట్రోల్ చేస్తుంది అనేది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్ కూడా చూస్తాము. నెక్స్ట్ ఫిజికల్ పాలసీ అండి. ఫిజికల్ పాలసీ, ఈ ఫిజికల్ పాలసీలో మనకు తీసుకున్నట్లయితే బడ్జెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోతుంది మనకి 23-24 సంబంధించి, అంటే యాక్చువల్ గా 24లో బడ్జెట్ వస్తుంది, 24లో 2024 ఫిబ్రవరిలో మరి 24-25 కి సంబంధించిన బడ్జెట్ వస్తుందండి. 2024-25కి సంబంధించిన బడ్జెట్ లో మనకి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ అంశాలు ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంటి, తర్వాత ఎఫ్ఆర్బిఎం, ఈ ఎఫ్ఆర్బిఎం పరిధికి అనుగుణంగా రాష్ట్రాలు ఏ విధంగా రుణాలు తెచ్చుకుంటాయి, అసలు ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది, మరి రాష్ట్రాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. అలాగే పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, పబ్లిక్ డెట్ అంటే ఏంటి, మరి మనం యాక్చువల్గా భారతదేశంలో రుణాలు ఎలా ఉన్నాయి, ఇతర దేశాల నుంచి రుణాలు ఎలా తెచ్చుకుంటున్నాము, రాష్ట్రాలలో రుణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అంశాలను చూస్తామండి. ఇక మరొక అంశం ఏంటంటే ఫైనాన్స్ కమిషన్, రైట్. ఫైనాన్స్ కమిషన్ అనేది మనం ప్రస్తుతము ఈ యొక్క టాపిక్ ను స్టార్ట్ చేస్తున్నాం సార్. ఫైనాన్స్ కమిషన్ ను ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనకు సిలబస్ కు అనుగుణంగా సులభంగా అర్థమయ్యే విధంగా నేను కొన్ని టాపిక్లను ఎంచుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఆ వే మీరు కంపల్సరీ ఫాలో కండి. ఫైనాన్స్ కమిషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చింది నీతి ఆయోగ్. ప్రస్తుతం నీతి ఆయోగ్ రిపోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ చూసుకోవాలి, ప్లానింగ్ చూసుకోవాలి. ప్లానింగ్ కొంచెం ఇంపార్టెన్స్ తగ్గించి నీతి ఆయోగ్ ఇంపార్టెన్స్ పెంచి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కు వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చూడాలి. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ 1991లో 1991లో యాక్చువల్ గా ఇక్కడ ఇరువురు ఎవరు, రావ్ సింగ్ నమూనా అంటాం కదా, అంటే యాక్చువల్ పివి నరసింహారావు గాని అలాగే మన్మోహన్ సింగ్ గారి వీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ 1991లో ఎలా ఉన్నాయి, అంతకుముందు రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, మనము ఈ బేసిక్స్ మొత్తం కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్, అంటే వ్యవసాయ రంగం ఎలా ఉంది, అలాగే పారిశ్రామిక రంగం ఎలా ఉంది, సేవా రంగం సర్వీస్ సెక్టార్ ఎలా ఉంది,
వీటిని మనం ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, మనకి టెరిషియరీ సెక్టార్ అని చెప్పేసి చూస్తాము. వీటి గురించి కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చూస్తాము. అలాగే మరొక అంశం ఏంటంటే పాపులేషన్, జనాభా. ఈ పాపులేషన్, ఈ డెమోగ్రఫీ గురించి కూడా మనకి పాపులేషన్ లో జనాభా సిద్ధాంతం ఏం చెప్తుంది, జనాభాను ఎలా కంట్రోల్ చేయాలి, మరి భారతదేశంలో ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది ఇందులో జనాభాలో. మరి ఇలా మనం పరిశీలించాలి. జనాభాలో నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, మరి జాతీయ ఆదాయంలో ఏ పర్సెంటేజ్ లో ఉంది, తలసరి ఆదాయంలో ఎలా ఉంది, పర్చేసింగ్ పవర్ ఆఫ్ ప్యారిటీలో భారతదేశం యొక్క స్థానం ఏంటి, మరి ఇటీవల కాలంలో మనకు IMF భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంత తెలియజేసింది, IBRD భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా తెలియజేసింది, అదే ప్రపంచ బ్యాంకు మరి భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంత తెలియజేసింది అంటే ఇవన్నీ కూడా అప్డేటెడ్స్ అండి. ఈ అప్డేటెడ్స్ మొత్తం కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి. చేసుకొని మరి ఇంపార్టెంట్ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? కంపల్సరీ అందరూ సక్సెస్ కావాలి. ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో 2024 సంవత్సరం మనకు ఉద్యోగనామ సంవత్సరంగా మనం బయటకు వెళ్ళాలని, కష్టపడాలి, చదవాలి. అంతే కదండి, చదవండి ఏది రాదు సార్. కొన్ని సంవత్సరాల శ్రమతో నేను ఉద్యోగం సాధించానండి. అంటే ఏకైకన ఎవరికి ఉద్యోగం రాదండి, కష్టపడి చదివిన వాడికే కంపల్సరీ. కష్టంతో పాటు ఇష్టం ఉండాలి. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈక్వల్ టు రిజల్ట్ అండి. ఇది గమనించండి. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఒక డైరీని ఫాలో కండి. ఒక స్మాల్ డైరీ తీసుకొని రోజువారీగా నీకున్న గంటలు 24 గంటలలో ఎన్ని గంటలు చదువుతావు, ఎన్ని గంటల సమయం వృధా చేస్తావు, రైట్, వీటి గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. కంపల్సరీ మిత్రులారా ఈ క్లాస్ మిస్ కాకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.